పేజ్ హెడర్‌లో ఆ పేజ్ ఎలాంటి టైపు? ఫర్ ఎగ్జాంపుల్ అది డేటా పేజా? ఇండెక్స్ పేజా? లేకపోతే డీసీఎమా? బీసీఎమా? గ్యామా? ఎస్‌కేమా? పేజ్ టైప్ ఏంటి? అలాగే పేజ్‌లో ఎన్ని రోస్ ఉన్నాయి? ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పేజ్ హెడర్‌లో ఉంటది. ఓకే. సో, అలాగే ఎప్పుడైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ ఎ టేబుల్. గో టు విచ్ బ్యాచ్ ఈస్ ఇట్? బ్యాచ్. జస్ట్ a minute. '35. స్క్రీన్ షేరింగ్ ఆగిపోయిందా? So this is batch 35. Open database. Open any database. For example, so I'll create a new database here. How to create database? Create database. Database name is Prasad DB. Execute it. So నేను ఒక database create చేశా. Okay, fine. What is the database size? ఎలా కనుక్కోవాలి? SP_, space used. మీరు ఆ database లో ఉండాలి. సో నేను ఇప్పుడు ఏ database లో ఉన్నా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు. ఏ database లో ఉన్నా ఇప్పుడు నేను? మాస్టర్ డేటాబేస్. మాస్టర్ డేటాబేస్. ఇది ఒక ప్రొసీజర్. ఇక్కడ కూడా మాస్టర్ డేటాబేస్ మనం ఏ డేటాబేస్ లో ఉంటే ఆ డేటాబేస్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ యూజర్ నేమ్, దిస్ ఈస్ సర్వర్ నేమ్. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డీల్ చేసేటప్పుడు. ఒక సర్వర్ లో ఏదైనా చేయబోయి ఇంకొక సర్వర్ లో ఒక డేటాబేస్ లో చేయబోయి ఇంకో డేటాబేస్ లో అలా చేయవు. సో నేను ఇప్పుడు మాస్టర్ డేటాబేస్ లో ఉన్నా. ఐ షుడ్ బి ఇన్ ప్రసాద్ డేటాబేస్. ఓకే. సో ఇప్పుడు నేను ప్రసాద్ డేటాబేస్ లో ఉన్నా. SP_, స్పేస్ యూజ్డ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఎంత స్పేస్ ఉండేది అది చూపిస్తుంది. ఓకే, ఫైన్. So let me create a new table. Create table. Table name is test. So bracket open. First column name ID, data type integer. Second column name, data type character step. Close the bracket. ఇది సింటాక్స్. మీరు ఏదైనా టేబుల్ రాయాలంటే సింపుల్ సింటాక్స్ అన్నమాట. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్. డన్. ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ టేబుల్ సైజ్ చెక్ చేస్తా. ఎలా చెక్ చేయాలి? జస్ట్ టెస్ట్ అని పెట్టండి ఇక్కడ. SP_, స్పేస్ యూజ్డ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎంత ఉంది సైజు? టేబుల్ సైజు 0. సో మనం టేబుల్ క్రియేట్ చేసినంత మాత్రాన మనకు SQL సర్వర్ పేజ్ అలొకేట్ చేయదు. పేజెస్ ఎప్పుడు అలొకేట్ చేయదు, ఎక్స్టెండ్స్. సో మీకు స్పేస్ అవసరం అయితే ఓకే. సో జస్ట్ అ మినిట్. మీకు పేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసిన. టేబుల్ నేమ్ ఇస్ హరి టేబుల్ లేకపోతే HR టేబుల్. ఈ టేబుల్ కి స్పేస్ కావాలనుకోండి, టేబుల్ క్రియేట్ చేసినంత మాత్రాన స్పేస్ ఇవ్వదు. మీరు ఏదైనా డేటా ఇన్సర్ట్ చేస్తే అప్పుడు స్పేస్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది? సో మీకు ఒక ఎక్స్టెంట్ ఇస్తుంది. 1 2 3 4 5 6 7 8. సింగిల్ పేజ్ ఇవ్వడం కష్టం. 1 2 3 4 5 6 7 8 పేజెస్ అన్నమాట. సో మినిమం యూనిట్ స్పేస్ అలొకేషన్ యూనిట్ వచ్చేసి ఎక్స్టెంట్. కానీ డైరెక్ట్ టేబుల్ క్రియేట్ చేసి జస్ట్ ఊరికే హరి అని ఎంటర్ చేసుకుని హరి అనేది డేటా అయితే ఎంటర్ చేసాం కాబట్టి ఒక ఎక్స్టెంట్ ఇవ్వదు మీకు. సో మీకు దీన్ని యూనిఫామ్ ఎక్స్టెంట్ అంటారు, ఏది మొత్తం ఇస్తే. కానీ మీకు ఎప్పుడు కూడా మిక్స్డ్ ఎక్స్టెంటే ఇస్తుంది SQL సర్వర్ స్టార్టింగ్ లో. ఎందుకు? ఎక్స్టెంట్ స్పేస్ ని మనము సేవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా జస్ట్ ABCD అని ఉంది అంతే, అది హాఫ్ పేజీలో సరిపోతుంది. మీకు నేను ఎక్స్టెంట్ ఇచ్చాను అనుకోండి, అదంతా నాకు స్పేస్ వేస్ట్. సో మీకు ఫుల్ ఎక్స్టెంట్ ఎప్పుడు ఇస్తారంటే వెనెవర్ యు యూటిలైజ్ complete 8 pages, then SQL Server allots you uniform extent. Is it clear?
సో మీరు 8 పేజెస్ ని ఫస్ట్ యూటిలైజ్ చేసుకొని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎస్ ఐ యామ్ వర్తీ ఆఫ్ యూనిఫామ్ ఎక్స్టెంట్ అని. అంతవరకు మీకు మిక్స్డ్ ఎక్స్టెంటే ఇస్తది. సో వన్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ మల్టిపుల్ ఎక్స్టెంట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో మీరు టేబుల్ క్రియేట్ చేశారు, టెస్ట్ టేబుల్. ఈ టేబుల్‌లో ఏబిసిడి ఎంటర్ చేశారు. ఏ సో ఏకి ఇక్కడ ఇచ్చింది మీకు. సో నెక్స్ట్ బికి ఎక్కడో ఇవ్వచ్చు లొకేషన్. నెక్స్ట్ సికి ఇక్కడ ఇవ్వచ్చు, డికి ఇక్కడ ఇవ్వచ్చు, ఈకి ఇక్కడ ఇవ్వచ్చు, ఎఫ్‌కి ఇక్కడ ఇవ్వచ్చు. రాండమ్‌గా 1, 1, 2, 3, 4, 2, 3, 4, 5, 6, 7, 8. 8 పేజెస్ మీరు కంప్లీట్‌గా ఫిల్ చేయగలిగితే నెక్స్ట్ టైమ్ మీకు ఇచ్చేటప్పుడు ఓన్లీ మీకు యూనిఫామ్ ఎక్స్టెంటే ఇస్తది. ఇదంతా మీదే టెస్ట్ టేబుల్‌కే. దిస్ ఈస్ ద ప్రొసీజర్. సో నేను ఒక డేటా ఇన్సర్ట్ చేస్తా చూడండి ఇందులో. సో ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ టేబుల్. మనం ఏదైతే క్రియేట్ చేసామో అది. ఏ డేటా లేదు. ఐల్ ఇన్సర్ట్ సమ్ డేటా. ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ టెస్ట్ వాల్యూస్. సో 1, హరి. నేను కొంత డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ దిస్. ఓకే. డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేయండి. నౌ ఇట్ ఈస్ allotted some space to this table. Is it clear? సో టేబుల్ క్రియేట్ చేస్తూనే మీకు SQL సర్వర్ అనేది మీకు స్పేస్ అలాట్ చేయదన్నమాట. డేటా ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే మీకు స్టార్ట్ చేస్తది ఇన్సర్ట్ చేయడం. సో 8 కేబీకి ఎందుకు మనం రిస్ట్రిక్ట్ చేసాం? వి ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ టు సేవ్ ర్యామ్. సో ఫిజికల్ ర్యామ్‌ని సేవ్ చేయడానికి. ఎందుకంటే ఎక్కువ సైజ్ ఉన్నిందనుకోండి, మీకు మొత్తం ఎంటైర్ పేజ్ ర్యామ్‌లోకి పుల్ చేయాలి. సో అనవసరంగా ర్యామ్ స్పేస్ వేస్ట్ అవుతది. Fine. Let's come to pages. We already discussed pages also. So data page, index page, and text, n-text, and image page. ఈ 3 ఏంటి? ఇవి యాక్చువల్ పేజెస్. డేటా సేవ్ చేసుకునే పేజెస్. So where are we? We already discussed this. So first 3 pages, data page, index page, n-text, image page. సో వీటిలో యాక్చువల్ డేటా మనం ఏదైతే డేటా స్టోర్ చేయాలనుకున్నామో కంపెనీ పర్పస్ గానీ, పర్సనల్ పర్పస్ గానీ, ఆ డేటా ఈ పేజెస్ లో స్టోర్ అవుతుంది. దీని సైజ్ 8 KB, దీని సైజ్ 8 KB. ఇది నాట్ ఫిక్స్డ్. సో అప్ టు 2 GB ఈస్ ద మాక్సిమం సైజ్. ఇందులో డేటా ఎంటర్ అవుతుంది, యాక్చువల్ డేటా. ఇందులో ఇండెక్సింగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఇమేజెస్, ఓకే, డాక్యుమెంట్స్, వీడియోస్. సో దానికి సంబంధించిన డేటా మొత్తం ఇందులో మీకు స్టోర్ అవుతుంది. ఈ 3 పేజెస్ ఇంపార్టెంట్ పేజెస్. సో డేటా పేజ్ ఐడి వచ్చేసి 1, ఇండెక్స్ పేజ్ ఐడి వచ్చేసి 2. సో టెక్స్ట్ n-text ఇమేజ్ పేజ్ సైజ్ వచ్చేసి ఓకే, సైజ్ కాదు, పేజ్ టైప్ 6. ఇది యాక్చువల్ డేటా. సో తర్వాత మనం ఇంకా 2, 3 మాట్లాడుకున్నాం. ఏంటవి? పిఎఫ్ఎస్, ఓకే, తర్వాత ఐఏఎం పేజ్. ఇంతేనా మనం మాట్లాడుకుంది? ఇంకా ఏమైనా మాట్లాడుకున్నాం? ఎనీ అదర్ డేటా పేజెస్, పేజ్ టైప్స్ we have discussed? ఆ 2 మాత్రమే సార్. ఓకే. సో పిఎఫ్ఎస్ పేజ్ ఏం చేస్తది? సో రిమైనింగ్ ఆల్ డేటా టైప్స్ పేజెస్, రిమైనింగ్ పేజెస్ will check, will save. Just a minute. Metadata of above 3 pages. What is metadata? Anyone? What is metadata?
The What data is about the metadata? data. Yes. The data about the data. So data about the data. Which data about which data? So we already discussed this. Main data ఏదైతే ఉంటుందో అది యాక్చువల్ డేటా. మెయిన్ డేటాని డిస్క్రైబ్ చేస్తూ, సో ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఎవరి ఇన్ఫర్మేషన్ అది, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఇదంతా సో డిస్క్రైబింగ్ మెయిన్ డేటా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటా డేటా. సో ఈ పిఎఫ్ఎస్ పేజ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ గో టు ఈచ్ అండ్ ఎవరి పేజ్ అండ్ విల్ చెక్ హౌ మచ్ పర్సెంటేజ్ ద పేజ్ హ్యాస్ ఫిల్డ్. సో పేజ్ అనేది 50% ఫుల్ అయిందా, ఓకే, తర్వాత 65% ఫుల్ అయిందా, 85% ఫుల్ అయిందా, 95% ఫుల్ అయిందా అనేది నోట్ చేసుకుంటారు. సో ప్రతి పేజ్ కి ఇది 1 బైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటారు. బైట్ మ్యాప్ అంటారు దీన్ని. 1 బైట్ అంటే ఎన్ని క్యారెక్టర్స్? 1 బైట్ అంటే ఎన్ని బిట్స్? ఎన్ని బిట్స్? 8 bits. 8 బిట్స్. ఈ బిట్ అంటే ఏంటి? ఎయిదర్ 0 ఆర్ 1. సో 0 గాని 1 గాని 1 గాని 0 గాని ఇలా టోటల్ 8 బిట్స్. ఒక్కొక్క బైట్ ఒక్కొక్క ప్రాపర్టీని సేవ్ చేసుకుంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంత డీటెయిల్ గా వద్దు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బైట్ వచ్చేసి పేజ్ 50% ఫుల్ అయితే నోట్ చేసుకుంటది అనుకుందాం. సెకండ్ బైట్ వచ్చేసి పేజ్ 75% ఫుల్ అయితే నోట్ చేసుకుందాం అనుకుంటాం. సో ఇలా ఒక్కొక్క బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క ప్రాపర్టీ సేవ్ చేసుకుంటుంది పిఎఫ్ఎస్ పేజ్. సో పిఎఫ్ఎస్ పేజ్ విల్ గో టు ఈచ్ అండ్ ఎవరీ డేటా పేజ్, ఓకే. సో అండ్ ఇండెక్స్ పేజ్ ఆల్సో. It will remember how much percentage the page has filled. సో అట్లా ఎన్ని పేజ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటుంది? 8088 పేజెస్ ఇన్ఫర్మేషన్ ని గుర్తుపెట్టుకుంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ పేజ్ ఇంటర్వెల్. పేజ్ ఇంటర్వెల్ పిఎఫ్ఎస్ పేజ్ ఇంటర్వెల్ ఎంత అంటే 8088 పేజెస్ ఆర్ పేజ్ సైజ్ ఎంత? 8 KB, రైట్? సో దిస్ ఈస్ నాట్ పర్సెంటేజ్, దిస్ ఈస్ నెంబర్. 64 KB. ఇది బైట్స్ లో ఇచ్చాను. సో 8088 పేజెస్ ఆర్ 64 KB సైజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని పిఎఫ్ఎస్ పేజ్ నోట్ చేసుకుంటుంది. ఐఐఎం పేజ్, వాట్ విల్ ఐఐఎం పేజ్ విల్ డూ? సో ఐఐఎం పేజ్ ఈస్ కాల్డ్ యాజ్, పిఎఫ్ఎస్ పేజ్ ఏమంటారు? పేజ్ ఫ్రీ స్పేస్. ఐఐఎం పేజ్ ఏమంటారు? ఇండెక్స్ అలొకేషన్ మ్యాప్. యాక్చువల్లీ ఇండెక్స్ అలొకేషన్ మ్యాప్ అనకూడదు, దీన్ని టేబుల్ అలొకేషన్ మ్యాప్ అనొచ్చు. ఎందుకంటే సింగిల్ టేబుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది నోట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టేబుల్ ఉంది. సో దిస్ ఈస్ మై టేబుల్, హరి టేబుల్. ఈ టేబుల్లో డేటా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత డేటా, నేను ఏదో ఒక డేటా ఎంటర్ చేస్తా. ఈ డేటా అనేది మీకు టేబుల్లో కనిపిస్తోంది, కానీ ఫిజికల్ గా ఎక్కడ ఉంటది? వాట్ ఈస్ ద ఫండమెంటల్ స్టోరేజ్ యూనిట్ ఇన్ SQL సర్వర్? ఫండమెంటల్ స్టోరేజ్ యూనిట్ ఏంటి SQL సర్వర్ లో? మీ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? పేజెస్. వెరీ గుడ్. స్పీకప్ గైస్, మాట్లాడడానికి ట్రై చేయండి. మీకు అంతా తెలుసు, తప్పనుకోవద్దు. మీకు తప్పైనా పర్లేదు. సో మీరు చెప్తా ఉంటే ఇంటరాక్షన్ పెరుగుతుంది, ఓకే. సో ఈ పేజెస్ అనేది స్టోరేజ్ యూనిట్, కానీ స్పేస్ అలొకేషన్ యూనిట్ వచ్చేసి ఎక్స్టెంట్. మీకు స్పేస్ ఇవ్వాలంటే ఎక్స్టెంట్ రూపంలో ఇస్తుంది SQL సర్వర్. వాట్ ఈస్ ఎక్స్టెంట్? వాట్ ఈస్ ఎక్స్టెంట్? వాట్ ఈస్ ఎక్స్టెన్స్? Contiguous 8 pages. 8 contiguous pages. ఓకే. సో నా డేటా అనేది ఏ ఎక్స్టెంట్ లో రికార్డ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఎక్స్టెంట్ అనుకోండి. ఇది ఎక్స్టెంట్ 1, 2, 3, 4, 5. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది,
ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. 4 వేర్ ఇస్ 4 హియర్ ఇట్ ఇస్. సో ఇప్పుడు ఈ ఐఏఎం పేజ్ ఏం చేస్తదంటే ఇట్ విల్ గో టు ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఎక్స్టెంట్ లో టేబుల్ 1 కి సంబంధించిన డేటా ఉందా లేదా చెప్పండి. ఇది ఎక్స్టెంట్ 1 లేదు కదా, లేకపోతే ఇట్ విల్ నోట్ యాజ్ ఎ 0 లేదు అని. ఓకే, గో టు సెకండ్ ఎక్స్టెంట్. పేజ్ 1 కి సంబంధించి టేబుల్ 1 కి సంబంధించిన హరి టేబుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా ఈ ఎక్స్టెంట్ లో? ఉంది, 1 అని నోట్ చేసుకుంటది. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ వే. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్టెంట్ 1 E1 అనుకుందాం, E2, ఓకే, E3, E4. సో E3 లో మన డేటా ఏదైనా ఉందా టేబుల్ కి సంబంధించింది? లేదు, 0. ఓకే, సో E4 లో ఏమన్నా ఉందా? E4 లో కూడా 0. E4 4 ఎక్స్టెంట్ 4 ఇది. ఇందులో ఏమైనా ఉందా? అప్పుడు 3 లో ఉంది సార్. 3 లో ఉంది, వెరీ గుడ్. 3 లో ఉంది 1. ఓకే, 5 లో ఏమైనా ఉందా డేటా? 5 లో ఉంది సార్. ఉంది 1. ఓకే, సో 6 లో ఏమైనా డేటా ఉందా? లేదు సార్. 6 లో లేదు. ఓకే, 0. మేక్ ఇట్ యాజ్ 0. ఓకే, 7 లో ఏమైనా డేటా ఉందా? ఉంది సార్. అదే మీరు చేసే రాంగ్. 7 లో డేటా ఉంది, ఆ డేటా మన టేబుల్ కి సంబంధించిందా? ఇస్ ఇట్ రిలేటెడ్ టు హరి టేబుల్? సో ఐఏఎం పేజ్ ఏం చేస్తుంది, ఆ టేబుల్ కి సంబంధించిన డేటా ఉందా లేదా అని మాత్రమే చెక్ చేస్తుంది. సో 0. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో మిగిలిన డేటా మనకు అనవసరం, ఈ టేబుల్ కి సంబంధించిన డేటా ఉందా లేదా అనేది నోట్ చేసుకుంటుంది. సో అలా ఎంతవరకు నోట్ చేసుకుంటది? 4 GB ఆఫ్ ఇన్ఫర్మేషన్. 4 GB ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటది. పేజ్ ఇంటర్వెల్ అంటే 4 GB. లేదా ఎగ్జాక్ట్ మీకు పేజెస్ సైజ్ కావాలన్నా ఐ కెన్ టెల్ యూ, జస్ట్ అ మినిట్. సో దిస్ ఇస్ అబౌట్ పిఎఫ్ఎస్ పేజ్. ఎగ్జాక్ట్ పేజెస్ వచ్చేసి, oh, this is PFS, right? IAM page should. ఇది కౌంట్. సో దీన్ని మనం ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 4 GB కదా, ఫర్ ఎగ్జాంపుల్ 4 GB. జీబీని మనం ఫస్ట్ ఎంబీలో క్యాలిక్యులేట్ చేయండి, 1024. సో ఎంబీ అంటే డివైడెడ్ బై 8. సారీ, సో దీన్ని కేబీలో కన్వర్ట్ చేయాలి. సో డివైడెడ్ బై 8 వేస్తే ఇన్ని పేజెస్ ఇన్ఫర్మేషన్ ని ఇది నోట్ చేసుకుంటుంది ఐఏఎం పేజ్. సో అన్ని పేజెస్ అంటే పేజెస్ కాదు, యాక్చువల్లీ ఇట్ విల్ నోట్ యాజ్ ఎక్స్టెంట్స్. సో డివైడెడ్ బై 8 కంటే 64 వేద్దాం. సో 65,536 ఎక్స్టెంట్స్ ఇన్ఫర్మేషన్ ని ఈ పేజ్ స్టోర్ చేసుకుంటది. విచ్ పేజ్? ఐఏఎం పేజ్. ఓకే, సో 65,536 పేజెస్ ఎక్స్టెంట్స్ అయిపోయినాయి అనుకోండి. నెక్స్ట్ 65,537 కి సెకండ్ ఐఏఎం పేజ్ క్రియేట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఐఏఎం పేజ్ విల్ టెల్స్ యూ అబౌట్ సింగిల్ టేబుల్, హౌ ద డేటా స్ప్రెడ్ ఇన్ హౌ మెనీ ఎక్స్టెంట్స్. సో మీ టేబుల్లో హరి టేబుల్ కి హరి ఐఏఎం పేజ్ ఉంటుంది. ఇది ఓన్లీ హరి డేటాని మాత్రమే ట్రాక్ చేస్తుంది. ఇండెక్స్ అలొకేషన్ మ్యాప్ అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ పేజెస్. నౌ లెట్స్ కమ్ టు అదర్ పేజ్ దట్ ఈస్ కాల్డ్, ఓకే, గ్యామ్ లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో బీసీఎం పేజ్. సో మనం ఇప్పుడు ఏమేమి మాట్లాడుకున్నాం? డేటా పేజ్, ఇండెక్స్ పేజ్, తర్వాత ఏంటి? ఇమేజ్ పేజ్,
టెక్స్ట్ ఇమేజ్ ఇవి యాక్చువల్ డేటా. తర్వాత పిఎఫ్ఎస్ ఐఏఎం మాట్లాడుతున్నాం. నౌ లెట్స్ కమ్ టు బీసీఎం అండ్ డిసిఎం. బల్క్ చేంజ్ మ్యాప్, డిఫరెన్షియల్ చేంజ్ మ్యాప్, 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ బల్క్ చేంజ్ మ్యాప్ అంటే ఏంటంటే, సో మీకు ఎవరికైనా ఎస్బీఐలో అకౌంట్ ఉందా? బ్యాంక్ అకౌంట్ ఉంది సార్. ఎస్బిహెచ్ అంటే ఎవరికైనా తెలుసా? స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్. ఎవరికైనా అకౌంట్ ఉండిందా? అసలు ఆ బ్యాంక్ ఉందా? ఆ బ్యాంక్ ఉందా ఇప్పుడు? లేదు సార్, మర్జ్ అయిపోయింది ఎస్బీఐలో. మెర్జ్ అయిపోయింది. వెరీ గుడ్. ఎప్పుడు మెర్జ్ అయిపోయింది? సో డేటా అవసరం మేబీ 6-7 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో మెర్జ్ అయిపోయింది. సో లెట్ మీ షో యూ. చాలా ఓల్డ్ బ్యాంక్ ఇది. 1940s లో ఎస్టాబ్లిష్ చేశారు. 1940s. ఓకే. ఎప్పుడు మెర్జ్ అయిపోయింది ఇది? మెర్జర్ 2017, 8 ఇయర్స్ అగో ఇది మెర్జ్ అయిపోయింది. చాలా పెద్ద బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మెర్జ్ అయిపోయింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎస్బిహెచ్ లో అకౌంట్ ఉండింది యాక్చువల్ గా. సో నా ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. నాకు ఎస్బీఐలో కూడా అకౌంట్ ఉంది. నా ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది వేరు, ఇది వేరు. ఎప్పుడైతే ఈ ఎస్బిహెచ్ ఎస్బీఐతో మెర్జ్ అయిపోయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విలేజ్ తీసుకుందాం. ఒక చిన్న విలేజ్ లో ఒక 5000 అకౌంట్స్ ఉన్నాయి అనుకుందాం ఎస్బిహెచ్ లో. ఒక్కొక్క అకౌంట్ మంత్లీ అట్లీస్ట్ ఒక 30 ట్రాన్సాక్షన్స్ చేసినారు అనుకుందాం. సో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి? 1,50,000 ట్రాన్సాక్షన్స్. అదే ఇయర్లీ సో ఇన్ని ట్రాన్సాక్షన్స్. అదే ఒక 30 ఇయర్స్ అకౌంట్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇన్ని ట్రాన్సాక్షన్స్ డివైడెడ్ బై 1, 2, 3, 1, 2, 3, 1. సో 5 crores రికార్డ్స్ అంటే డేటా రోస్. 5 crores రోస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇన్సర్ట్ చేయాలి మెర్జ్ అయిపోయినప్పుడు. అంతేనా? ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ కి. అంతేనా కదా? Yes, sir. ఈ 5 crore రికార్డ్స్ అన్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ డేస్ సమ్ టైమ్స్. సో అందుకని మనం ఏం చేస్తామంటే, ఎందుకు అంత టైం తీసుకుంటది? ఎందుకంటే మీరు రియల్ టైంలో హరి 1 lakh rupees అని డేటా పంపించాలనుకుంటే దానికి బ్యాక్ ఎండ్ లో లాగ్ ఫైల్ కూడా అప్డేట్ అవుతుంది. లాగ్ ఫైల్ ఏమేమి అప్డేట్ అవుతుంది? సో హూ ఈజ్ ఎంటరింగ్ డేటా, విచ్ పర్సన్ డేటా, when is entering data, what is the sequence number, okay, committed transactions or uncommitted transactions అంటే దీనికి సంబంధించిన మెటా డేటా ట్రాన్సాక్షన్ మొత్తం అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ సింగిల్ రికార్డ్ కి ఇక్కడ ఒక 100 రికార్డ్స్ ఎంటర్ అవ్వచ్చు. సో దీనివల్ల ఏంటంటే లాగ్ ఫైల్ సైజ్ విపరీతంగా పెరిగిపోయింది. అలా పెరగకూడదని ఏం చేస్తారంటే, ఇట్లా బల్క్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైనా మనం మెర్జ్ చేసేటప్పుడు కానీ ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ నాకు మొత్తం అవసరం లేదు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం డేటా అది ఎవరు ఎంటర్ చేస్తున్నారు అట్లా ఇంపార్టెంట్ 2-3 లైన్స్ పెట్టుకో, మిగతాదంతా అసలు నువ్వు రికార్డ్ చేసుకోవద్దు, డైరెక్ట్ డేటా ఇన్సర్ట్ చెయ్యి అని చెప్తాం. ఎప్పుడు అది? బల్క్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు. బల్క్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని దానికి ఎలా తెలుస్తుంది? నార్మల్ ఇన్సర్ట్ పెట్టకుండా బల్క్ ఇన్సర్ట్ అని పెడతాం, లేదా సెలెక్ట్ స్టార్ ఇంటూ అని పెడతాం. సో ఇవన్నీ బల్క్ ఇన్సర్ట్ కమాండ్స్. ఈ కమాండ్స్ వాడిని ఎప్పుడు ఏం చేస్తుందంటే డేటా మొత్తం లాగ్ అవ్వదు, అంతా ఎవరి ఇన్ఫర్మేషన్ లాగ్ అవ్వదు. ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే లాగ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే మినిమల్లీ లాగ్డ్ డేటా, ఎంఎల్ పేజ్ అంటారు, మినిమల్లీ లాగ్డ్ పేజ్. దీన్నే బీసీఎం పేజ్ అంటారు. సో ఈ పేజ్ లో బల్క్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే, బల్క్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయా లేదా? జరిగినాయి 1, జరగలేదు 0. ప్రతి ఎక్స్టెంట్ కి వెళ్ళి జరిగిందా లేదా జరిగిందా లేదా చెక్ చేయాలి. బల్క్ ట్రాన్సాక్షన్ జరిగితే 1 అంటది, జరగకపోతే 0 అంటది. అవునా కాదా? చెక్ చేద్దాం ఉన్నది. సో ఆల్ బిట్స్ ఆఫ్ BGM పేజ్ ఈజ్ రీసెట్ టు 0 ఎవరీ టైమ్ బ్యాకప్. ఓకే. సో
ట్రాన్సాక్షన్స్ జరిగితే 1 జరగకపోతే 0 అని నోట్ చేసుకుంటది బీసీఎం పేజ్. ఇది ఎందుకు యూజ్ అవుతది? ఫ్యూచర్‌లో మనము డేటా రికవర్ చేసేటప్పుడు అది బల్క్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. ఓకే. అయితే ఈ బీసీఎం పేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్‌టెంట్‌లో బల్క్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అది 1 అని నోట్ చేసుకుంది. తర్వాత ఎప్పుడన్నా లాగ్ బ్యాకప్ తీసుకున్నాం అనుకోండి. లాగ్ బ్యాకప్ తీసుకుంటే సేఫ్ డేటా. సో అది మళ్ళీ 0కి మారిపోద్ది. ఈచ్ టైమ్ యూ టేక్ ఏ బ్యాకప్ లాగ్ ఫైల్‌ని బ్యాకప్ తీసుకున్న ప్రతిసారి ఇట్ విల్ రీసెట్ టు 0. అదే నేను ఇక్కడ చూపించా. సో ఆల్ బిట్స్ ఆన్ ఏ బీసీఎం పేజ్ ఆర్ రీసెట్ టు 0 every time you take log backup. Any doubts here? Okay. Again, ikkada kuda. So what is the page interval? Let me check it. So it is almost 4 GB. So this count divided by, this is byte, pages, right? Pages into 8. So this size divided by 1024 is MB, divided by 1024 is GB. So almost equal to 4 GB. So page, what is the page interval of BCM page? సో అంటే నార్మల్‌గా అడగరు ఇది. లెవెల్ 1, లెవెల్ 2 డీబీఎస్‌కి అడగొచ్చు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ ద పేజ్ ఇంటర్వెల్ ఆఫ్ పీఎఫ్ఎస్ పేజ్? పీఎఫ్ఎస్ పేజ్ ఇంటర్వెల్ ఏంటి? చెప్పండి. MB. 64 MB or 8088 pages. What is the page interval of IAM page? 4 GB or so 4 GB or this many of pages. సో మనం పేజెస్ లో క్యాలిక్యులేట్ చేసి దీన్ని ఎక్స్టెంట్ లో క్యాలిక్యులేట్ చేయాలంటే డివైడెడ్ బై 8 వేస్తే సో 64 ఆల్మోస్ట్ 64,000. సో ఎగ్జాక్ట్లీ ఎక్కర్లేదు 64,000 ఎక్స్టెంట్స్ అనుకో. ఓకే. వాట్ ఈస్ ద పేజ్ ఇంటర్వెల్ ఆఫ్ బీసీఎం? అగైన్ ఇట్ ఈస్ సేమ్ ఆల్మోస్ట్ నాట్ ఎగ్జాక్ట్లీ. సో పేజ్ ఇంటర్వెల్ వచ్చేసి 4 GB. అంటే ఒక బీసీఎం పేజ్ 4 GB ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని నోట్ చేసుకుంటది విత్ బిట్ మ్యాప్. బిట్ మ్యాప్ అంటే either 0 or 1. IAM page bit map either 0 or 1. What about PFS page? PFS page ఎలా స్టోర్ చేసుకుంటది ఇన్ఫర్మేషన్ ని? What will PFS will do? Data. That is fine. ఇవన్నీ మెటా డేటానే చేసుకుంటున్నాయి. సో PFS page will tells you about how much page is full. సో ఇది బైట్ మ్యాప్ వాడుతుంది, బిట్ మ్యాప్ కాదు. సో మీరు ఆన్సర్ చెప్తూనే ఒకసారి మ్యూట్ చేసుకోండి, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది విజయ్. సో బైట్ మ్యాప్ తప్పైనా పర్లేదు, ఆన్సర్స్ చెప్పండి, నేను ఐ విల్ కరెక్ట్ యూ. బైట్ మ్యాప్ అంటే ఏంటి? 8 బిట్స్ ఉంటాయి, 0 0 0 1 1 అలా. సో ఏదైనా 0 or 1, 8 బిట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఓకే పిఎఫ్ఎస్, ఐఏఎం, బీసీఎం. నౌ లెట్స్ కమ్ టు డిసిఎం. డిసిఎం పేజ్ కూడా సేమ్ పేజెస్, సేమ్ పేజ్ ఇంటర్వెల్, కాకపోతే డిఫరెన్షియల్ చేంజెస్ అంటాం. వాట్ ఈస్ డిఫరెన్షియల్ చేంజెస్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇది నా డేటాబేస్. నా డేటాబేస్ లో నేను ఏం చేశా అంటే ABCDEFGHI ఇది నాకు డేటా ఉంది. ఎప్పటికి? ఇది సండే. సండే నేను నా డేటాబేస్ ని బ్యాకప్ తీసుకున్నా. బ్యాకప్ అంటే నథింగ్ బట్ టేకింగ్ అన్ అడిషనల్ కాపీ. కాపీ తెచ్చి నేను ఎక్కడో స్టోర్ చేసుకున్నా, ఇక్కడ స్టోర్ చేశా సేఫ్టీకి. ఓకే. మండే ఏమైందంటే అడిషనల్ డేటా ఎంటర్ అయింది, KL.
ట్యూస్డే ఏమైందంటే ఓకే. మీకు ఇక్కడ చూపియకుండా ఓకే. ట్యూస్డే. ఇది మండే. ట్యూస్డే ఏమైందంటే ఈ ఎల్ ప్లేస్‌లో ఇది ఎల్ కాదు ఎమ్ పెట్టాలా అని చెప్పి ఐడెంటిఫై చేసినారు. ఓకే. సో నేను ఇంకొకసారి ఇది ఇక్కడ పెడతాను. ఐడియా ఆట్. ట్యూస్డే ఏమైందంటే ఈ ఎల్ ప్లేస్‌లో ఇది ఎల్ కాదు ఎమ్ అని మార్చినారు. తర్వాత ఇక్కడ ఎల్ ఉండాలి అని పెట్టినారు. ఓకే. ఫైన్. వెడ్నెస్డే నేను బ్యాకప్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం బ్యాకప్ తీసుకుంటే నాకు ఇది దాదాపు ఒక 10 టీబీ డేటా ఉంది. అదే నేను సండే తర్వాత ఏవైతే డేటా ఎంటర్ చేశానో అదంతా కలిపితే 1 జీబీనే ఉంది. సో ఈ 1 జీబీ డేటాని బ్యాకప్ తీసుకోవడం బెటరా? మొత్తం 10 టీబీ ప్లస్ 1 జీబీని బ్యాకప్ తీసుకోవడం బెటరా? ఆల్రెడీ మన దగ్గర 10 టీబీ బ్యాకప్ ఉంది సండే వరకు. ఆ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ ఒక్కటి బ్యాకప్ తీసుకుంటే సరిపోద్దా? డిఫరెన్షియల్ బ్యాకప్ 1 GB. దాన్నే డిఫరెన్షియల్ బ్యాకప్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐల్ టేక్ వెడ్నెస్డే ఏం తీసుకుంటానంటే బ్యాకప్ డేటాబేస్ లోంచి డేటాబేస్ మొత్తం బ్యాకప్ తీసుకోకుండా డిఫరెన్షియల్ చేంజెస్. సో ఈ కే ఈ ఎల్ ప్లేస్ లో మోడిఫై అయ్యి ఎమ్ వచ్చింది, ఈ ఎల్ వచ్చింది. ఇది ఒక్కటి నేను బ్యాకప్ తీసుకుంటా. ఒకవేళ నా డేటాబేస్ కరప్ట్ అయిపోయింది అనుకోండి, ఏదైనా అయింది అనుకోండి, నేను ఏం చేస్తా సింపుల్ గా ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ ని ఈ ఫుల్ బ్యాకప్ కి యాడ్ చేస్తే టోటల్ బ్యాకప్ వచ్చేస్తుంది. ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ జరిగిందా లేదా ఎక్స్టెంట్ లో అన్న ఇన్ఫర్మేషన్ ని నోటెడ్ బై డిసిఎం, డిఫరెన్షియల్ చేంజ్ మ్యాప్. సో ఐఏఎం పేజ్ అయిపోయింది. ఓకే ఫైన్. తర్వాత ఏం పేజ్ చెప్పాం మనము? బీసీఎం పేజ్. సో సేమ్ 64,000 ఎక్స్టెన్స్ అనుకుందాం, అప్రాక్సిమేట్లీ 4 GB. దెన్ కమ్ టు డిసిఎం. బీసీఎం ఈస్ బల్క్ చేంజ్డ్ మ్యాప్. బల్క్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగాయి. డిసిఎం ఈస్ డిఫరెన్షియల్ చేంజ్డ్ మ్యాప్. So this is also same page interval. So what it will denote? It will note down differential changes. It will note down bulk changes. It will note down specific table extents. It will note down each and every page how much it is full and the metadata. So it will also use bitmap 0 or 1. It will use also bitmap. It will also use bitmap. It uses bytemap. బైట్ మ్యాప్ అంటే 8 బిట్స్. సో ప్రతి పేజీకి 8 బిట్స్ ఇక్కడ నోట్ చేసుకుంటది. ఓకే ఫైన్. సో 1 2 3 3 డేటా పేజెస్, యాక్చువల్ డేటా పేజెస్ 1 2 3 4 రిమైనింగ్ డేటా పేజెస్, మెటా డేటా పేజెస్. టోటల్ 7 pages types తెలుసుకున్నాం. Now let's come to last page size, page type, GAM and GAM. సో ఇవి రెండు డిఫరెంట్ యాక్చువల్లీ, కానీ ఒకదానికి ఒకటి సింక్ లో వర్క్ చేస్తాయి. అందుకనే రెండింటిని కలిపి ఒకేసారి చెప్పుకుంటాం మనం. ఓకే, హౌ గ్యామ్ అండ్ గ్యామ్ వర్క్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. So 5 6 7 8. Okay, PFS page ఏం చేస్తుంది? What will PFS page will do?
What is the job of PFS page? Tells you about how much percentage page get filled. పేజ్ ఎంత ఫిల్ అయింది అంతేనా? ఈచ్ అండ్ ఎవరీ పేజ్. అవునా కాదా? Yes, sir. Yes, sir. సో గ్యామ్ ఏం చెప్తుందంటే ఎక్స్టెంట్స్ అలాటెడ్ ఆర్ నాట్. ఈ ఎక్స్టెంట్ లో డేటా అలాట్ అయిందా లేదా, లేదా ఈ ఎక్స్టెంట్ ఫ్రీగా ఉందా? ఫ్రీగా ఉంది అనుకోండి, ఇది కొంచెం రివర్స్, ఇది ఒక్కటి రివర్స్ ఉంటుంది, అందుకే నేను లాస్ట్ లో చెప్తున్నా. సో ఇది ఎక్స్టెంట్ ఫ్రీగా ఉంది అంటే మనం 0 అనుకుంటాం, కానీ 1 అనాలి. 1 అంటే ఫ్రీ, 0 అంటే ఫుల్ కాదు, అలాటెడ్. 1 అంటే నాట్ అలాటెడ్, ఫ్రీ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం రివర్స్ లో ఉంటుంది, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో నేను డేటా ఎంటర్ చేస్తున్నా. డన్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్టెంట్ కి వెళ్తుంది. గ్యామ్ పేజ్, వీఆర్ టాకింగ్ అబౌట్ గ్యామ్ పేజ్. ఇఫ్ ఎక్స్టెంట్ ఈజ్ అలాటెడ్ ఇట్ ఈస్ 0, నాట్ అలాటెడ్ ఇట్ ఈస్ 1. టెల్ మీ, ఇది 0నా 1నా? ఈ ఎక్స్టెంట్ లో డేటా ఉందా లేదా, అలాట్ అయిందా లేదా? ఈ ఎక్స్టెంట్ లో అలాట్ అయింది సార్. అలాట్ అయింది 0. ఈ ఎక్స్టెంట్ లో డేటా అలాట్ అయిందా లేదా? లేదు. Yes, sir. 1. లేదు ఇజ్ ఇట్ అలాటెడ్? ఇక్కడ డేటా అలాట్ అయిందా లేదా? అలాట్ అయింది. అలా Zero. జీరో ఓకే, ఈ ఎక్స్టెంట్ ఏంటి, 1నా 0నా? 0. 0, కరెక్ట్. సో మనం ఏమనుకుంటాం అంటే ఫుల్ అయితేనే 0 అనుకుంటాం, అలా కాదు. ఆ ఎక్స్టెంట్ లో ఒక్క పేజీ కన్జ్యూమ్ చేసినా అది 0నే, ఫుల్ అయినట్టే, అంటే అలాట్ అయినట్టు ఆ ఎక్స్టెంట్. ఓకే, ఇది 1నా 0నా? ఇది 1, sir. 1. వెరీ గుడ్. 1 సో ఇది 1నా 0నా? 0. 0. Zero. 0. 0. ఇది 1నా 0నా? 0, sir. 0. 0, sir. ఇది 1నా 0నా? 1, sir. 1. Last. ఓకే, వెరీ గుడ్. సో ఇదే ఎక్స్టెంట్ ని నేను కొంత డేటా వేరేది పెడతా. సో ఇది గ్యామ్ గురించి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎస్ గ్యామ్. గ్యామ్ అంటే ఏంటంటే గ్లోబల్ అలొకేషన్ మ్యాప్. సేమ్ ఇది కూడా 4 GB ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటది, పేజ్ ఇంటర్వెల్. సో ఎస్ గ్యామ్ అంటే షేర్డ్ గ్లోబల్ అలొకేషన్ మ్యాప్. ఓకే, జస్ట్ మినిట్, నేను ఇక్కడ కూడా ఇచ్చాను మీకు. ఎస్ గ్యామ్ టేబుల్. సో గ్యామ్ మనకేం చెప్తుంది, ఎక్స్టెంట్ అలొకేటెడ్ ఆర్ నాట్. నౌ లెట్స్ కమ్ టు ఎస్ గ్యామ్. ఎస్ గ్యామ్ ఏం చెప్తుందంటే, ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 గుర్తుపెట్టుకోవద్దు. మిక్స్డ్ ఎక్స్టెంటా కాదా, ఇది నార్మల్ గా ఎక్స్టెంట్ అలాట్ అయిందా లేదా చెప్తే, ఎస్ గ్యామ్ వచ్చేసి మిక్స్డ్ ఎక్స్టెంటా కాదా, ఇజ్ ఇట్ మిక్స్డ్ ఎక్స్టెంట్ ఆర్ నాట్? మిక్స్డ్ ఎక్స్టెంట్ అయి ఉండాలి, అట్లీస్ట్ ఒక పేజీ ఫ్రీ ఉండాలి, అప్పుడు 1, మిగిలిందంతా 0. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్క లైనే గుర్తుపెట్టుకోండి, 2 గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. మిక్స్డ్ ఎక్స్టెంట్
అండ్ దట్ ఎక్స్టెంట్ హ్యాస్ అట్లీస్ట్ 1 పేజ్ ఫ్రీ స్పేస్. ఒక్క పేజ్ అన్నా ఫ్రీగా ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ గ్యామ్ బిట్ సెట్టింగ్. ఇప్పుడు ఇదే ఎస్ గ్యామ్ ఎట్లా ఉంటుందో చెప్పండి నాకు. సో మిక్స్డ్ ఎక్స్టెంట్ అయి ఉండాలి, ఒక్క పేజీ ఫ్రీ ఉండాలి, అప్పుడు 1. ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? No. నో, అయితే 0. ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? నో. అయితే 0. ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? No. అయితే 0. 0. ఓకే, ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? Yes. 0. మిక్స్డ్ ఎక్స్టెంట్ ప్లస్ పేజ్ ఏమన్నా ఫ్రీ ఉందా? ఒక్క పేజ్ అన్నా ఫ్రీ ఉందా? అన్ని ఫుల్ అయినాయి. ఫుల్ అయింది సార్. అన్ని ఫుల్ అయినాయి. సో ఫ్రీ లేదు, ఇది కూడా 0నే. ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? Yes. పేజ్ ఒక్క పేజ్ అన్నా ఫ్రీ ఉందా? ఉంది ఫ్రీ సార్. ఉంది సార్. ఫ్రీ ఉంది సార్. దెన్ ఇట్ ఈస్ 1. సారీ 1. ఓకే, ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? ఓకే, ఇక్కడ నేను చెప్తా. ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా చెప్పండి. నో, దిస్ ఈస్ 0. ఇప్పుడు చెప్తానండి. సో ఒక ఎక్స్టెంట్ లో ఒకటే పేజ్ యూటిలైజ్ అయితే అది మిక్స్డ్ ఎక్స్టెంటే, అన్లెస్ అంటిల్ పేజెస్ అన్ని ఫుల్ అయితే గానీ అది యూనిఫామ్ అని చెప్పలేం. ఒక పేజ్ ఫుల్ అయినా 2 పేజీలు ఫుల్ అయినా సేమ్ నెంబర్ ఉంటే, సేమ్ డేటా ఉంటే, సేమ్ టేబుల్ వాడుకుంటే అది మిక్స్డ్ ఎక్స్టెంటే. ఎందుకంటే సిక్వెల్ సర్వర్ నెక్స్ట్ వేరే టేబుల్ కి ఇవ్వచ్చు, గ్యారంటీ లేదు అది అదే టేబుల్ కి ఇస్తుంది. సో దిస్ ఇస్ మిక్స్డ్ ఎక్స్టెంట్. మిక్స్డ్ ఎక్స్టెంట్ దీంట్లో పేజెస్ ఫ్రీ ఉన్నాయా? అవును సార్. ఉంటే 1. ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? అవును సార్. పేజెస్ Yes, sir. ఫ్రీ ఉన్నాయా? ఉన్నాయి. ఉంటే 1. ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా? Yes, sir. Yes. పేజెస్ ఫ్రీ ఉన్నాయా? Yes. ఉన్నాయి. దెన్ 1. ఇది ఎస్ గ్యామ్ బిట్ సెట్టింగ్ అంటారు దీన్ని. చూడండి, గ్యామ్ బిట్ సెట్టింగ్ కి ఎస్ గ్యామ్ బిట్ సెట్టింగ్ కి తేడా. సో దీని వల్ల ఏమైతుందంటే సీక్వెల్ సర్వర్ కి మీరు టేబుల్ కి ఫామ్ చేసినప్పుడు ఏ ఎక్స్టెంట్ ఖాళీ ఉంది, ఏ ఎక్స్టెంట్ మిక్స్డ్ ఎక్స్టెంట్, ఏ ఎక్స్టెంట్ యూనిఫామ్ ఎక్స్టెంట్, తర్వాత ఏ పేజీలో ఫ్రీ ఉంది, అవన్నీ పిఎఫ్ఎస్ పేజ్, గ్యామ్, ఎస్ గ్యామ్, పిఎఫ్ఎస్ ఇవన్నీ కలిసి డిస్కస్ చేసుకొని ఎక్కడ ఖాళీ ఉందో ఐడెంటిఫై చేసి ఆ పేజ్ మనకి ఇస్తుంది. ఓకే, ఫ్రీ ఎక్స్టెంట్ ఇక్కడ చూడండి, ఫ్రీ ఖాళీగా ఉంది, ఏం లేదు. గ్యామ్ సెట్టింగ్ ఇది అలాట్ అయిందా లేదా? అలాట్ కాలేదు, 1. ఎస్ గ్యామ్ సెట్టింగ్ ఇక్కడ రాస్తా, ఇక్కడ రాసినా చూడండి. సో ఎస్ గ్యామ్ లో ఏంటి? ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా కాదా? ఇది మిక్స్డ్ ఎక్స్టెంట్ కాదు, అయితే 0. నెక్స్ట్ ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా కాదా? ఇది మిక్స్డ్ ఎక్స్టెంటా కాదా? కలర్ ఒక్కొక్క టేబుల్ అనుకోండి. No, sir. Yeah. ఇది మిక్స్డ్ ఎక్స్టెంట్. సో మిక్స్డ్ ఎక్స్టెంట్ లో ఒక్క పేజ్ అన్నా ఫుల్ ఉందా లేదా? మిక్స్డ్ ఎక్స్టెంట్ అయ్యి ఒక్క లేదు. పేజ్ అన్నా ఫుల్ ఉంటే 1. మిక్స్డ్ ఎక్స్టెంట్ అయ్యి ఒక్క పేజ్ కూడా ఫుల్ కాకపోతే ఇది 0. ఎస్ గ్యామ్. గ్యామ్ ఏంటి? ఇది అలాట్ అయిందా లేదా? ఇది అలాట్ అయిందా లేదా? అంటే ఇందులో డేటా ఉందా లేదా? ఉంది, ఎస్ 0. 100. Yes. సో ఇది మిక్స్డ్ ఎక్స్టెంట్, అట్లీస్ట్ 1 పేజ్ ఫ్రీ. చూడండి, ఇది మిక్స్డ్ ఎక్స్టెంట్, 2 పేజీలు ఖాళీ ఉన్నాయి. సో దెన్ ఎస్ గ్యామ్ వచ్చేసి 1. ఇది అలాట్ అయింది కాబట్టి 0 గ్యామ్ బిట్. యూనిఫామ్ ఎక్స్టెంట్, ఇది యూనిఫామ్ ఎక్స్టెంట్ ఫుల్ ఉంది. సో ఫుల్ అలాట్ అయితే ఏంటి? 0 గ్యామ్ బిట్. ఎస్ గ్యామ్ లో ఏంటి? మిక్స్డ్ ఎక్స్టెంట్ కాకపోతే అది 0. సో ఇది 0. ఎనీ డౌట్స్ హియర్? మీరు సింపుల్ గా ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి రెండింటికి. అది అలాట్ అయిందా లేదా అనేది గ్యామ్, మిక్స్డ్ ఎక్స్టెంటా కాదా అనేది ఎస్ గ్యామ్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? We'll practice, Ramesh. Need to practice. అంటే యాక్చువల్లీ మిమ్మల్ని ఎవరు అడగరు, మీరు రియల్ టైమ్ లో ఇదంతా ఎవరు ఏం చేయరు. మేబీ ఇంటర్వ్యూలో 90% అడగరు. లెవెల్ 2+, 3+ వాళ్ళని అడిగితే అడగచ్చు ఇంటర్వ్యూ క్వశ్చన్. కానీ మీకు ఐడియా ఉంటే ఫ్యూచర్ లో ఓకే, మీకు ఆర్కిటెక్చర్ బాగా ఐడియా ఉంది, గ్రిప్ ఉందని ట్రబుల్ షూటింగ్ కి ఈజీ అవుతుంది. ఓకే, సో మీరు గుర్తు పెట్టుకోలేకపోతే వదిలేయండి, నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే సో ఎస్ గ్యామ్ ఏం చేస్తుంది? ఎస్ గ్యామ్ మిక్స్డ్ ఎక్స్టెన్స్ గురించి చెప్తుంది, గ్యామ్ అలాట్ అయిందా లేదా చెప్తుంది. అట్లీస్ట్ ఇంతవరకు గుర్తు పెట్టుకోండి.
Yes. సో నేను ఇది కూడా ఇస్తా మీకు. ఇది చూస్తే మీకు ఈజీగా రెఫరెన్సింగ్ గా ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం. సో ఇందులో ఏంది డేటా పేజ్, ఇండెక్స్ పేజ్, టెక్స్ట్ పేజ్, పిఎఫ్ఎస్, ఐఐఎం, బీసీఎం, డిసిఎం, గ్యామ్ ఎస్ గ్యామ్. సో పిఎఫ్ఎస్ పేజ్ సైజ్ 11, టైప్ 11, ఐఐఎం 10, బీసీఎం 16, డిసిఎం 17. సో గ్యామ్ ఏం చేస్తుంది, ఎస్ గ్యామ్ ఏం చేస్తుంది. నెక్స్ట్ బూట్ పేజ్ అని ఒకటి ఉంటుంది, పేజ్ టైప్ 13. సో బూట్ పేజ్ ఏం చేస్తుంది అంటే ప్రతిసారి సీక్వెల్ సర్వర్ రీస్టార్ట్ అయిన ప్రతిసారి, ఓకే, సీక్వెల్ సర్వర్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన సెట్టింగ్స్ అన్ని బూట్ పేజీలో ఉంటాయి. సో ఇది అడగరు, జనరల్ గా ఈ 8 గురించి అడుగుతారు అనమాట. దట్ ఈస్ అబౌట్ పేజ్ టైప్స్. సో ప్రతి ఎండిఎఫ్ ఫైల్లో ఏంటంటే మనం డేటాబేస్ క్రియేట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. ఏం డేటాబేస్? ప్రసాద్ డిబి. ఓపెన్ ప్రసాద్ డిబి, గో టు ప్రాపర్టీస్, గో టు ఫైల్స్. ఫస్ట్ ఫైల్ ఏంటి? డేటా ఫైల్ ప్రసాద్ డిబి ఎండిఎఫ్ ఫైల్. సో ఈ ఎండిఎఫ్ లో ఫస్ట్ ఫైల్లో పేజ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. పేజ్ నెంబర్ 1 ఎప్పుడు కూడా పేజ్ నెంబర్ 0తో స్టార్ట్ అవుతుంది. అంటే 1 ఎప్పుడు 0 అనమాట. పేజ్ నెంబర్ స్టార్టింగ్ కౌంట్ 0. ఫస్ట్ పేజ్ ఎప్పుడు ఫైల్ హెడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎండిఎఫ్ ఫైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెడర్. తర్వాత పేజ్ 1 సెకండ్ పేజ్ పిఎఫ్ఎస్ పేజ్. పేజ్ 2 వచ్చేసి గ్యామ్ పేజ్. ఆర్డర్ అనమాట. 4, 5 ఖాళీ ఉంటాయి. 6, 7 డిసిఎం, బీసీఎం. 8th ఖాళీ పేజ్. 9th బూట్ పేజ్. 10 నుంచి డేటా పేజెస్ కానీ ఇండెక్స్ పేజ్ కానీ అలాట్ అవుతాయి. జస్ట్ ఊరికే ఇట్లా సీక్వెన్స్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే. సో ఫైన్ టైప్స్ అంటే ఈ టైప్స్ ఎందుకు వాడతామంటే మనం యాక్చువల్ పేజ్ని చూడొచ్చు. ఎలా చూడొచ్చు చూపిస్తా చూడండి. సో మనము కొంత డేటా ఉంటే ఆ డేటా ఎక్కడుంది, ఏముంది అని ఆ పేజీలో ఎక్కడ ఉంది డేటా అనేది ఇన్సైడ్ డేటాని మనం చూడొచ్చు. లెట్ మీ ఓపెన్ దిస్ స్టూడెంట్ డేటాబేస్. Tables. Do we have any tables in it? No. Okay, I'll do like this. So go to ChatGPT, provide a sample customer table with 5 rows in it. Use T-SQL, no primary. సో ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ నేను టైప్ చేసేవాడిని మాన్యువల్ గా ఇక్కడ సింటాక్స్. ChatGPT ఉంది కాబట్టి ఇప్పుడు ChatGPT వాడుతున్నాం. మీరు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ గా ChatGPT వాడడం అలవాటు చేసుకోండి. టైం సేవ్ అవుతుంది. కాపీ దిస్. సో గో టు శాంపిల్ డిబి, క్రియేట్ దిస్. ఓకే, నేను టేబుల్ క్రియేట్ చేశాను. ఇందులో 5 రోస్ ఇన్సర్ట్ చేశాను. సో ఈ రోస్ పేజ్ లో ఎలా ఉంటాయి చెక్ చేయాలనుకుంటున్నా. సో దీస్ ఆర్ ద కమాండ్స్. కాపీ దిస్. సో పేజ్ ఓపెన్ చేయాలంటే ఇది కమాండ్. కమాండ్ ఏంటి? డిబిసిసి పేజ్, డేటాబేస్ కన్సోల్ కమాండ్ అంటారు. డిబిసిసి అంటే పేజ్, డేటాబేస్ ఐడి ఆర్ డేటాబేస్ నేమ్. ఏ డేటాబేస్ ఇది? వాట్ ఈస్ ద డేటాబేస్ నేమ్? Sample DB. శాంపిల్ డిబి అని మీరు ఇక్కడ ఇవ్వాలి, లేదా ఈ ఐడి ఇవ్వచ్చు. ఐడి ఎలా తెలుస్తుంది మీకు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.databases ఆర్ sp_help db. ఇది చెప్పిన మీకు కమాండ్. ఇది ఎగ్జిక్యూట్ చేశారనుకో ప్రతి డేటాబేస్ ఐడి తెలుస్తుంది. సో ప్రసాద్ శాంపిల్ డిబి ఐడి ఎంత? 7. 7. మీరు 7 ఇవ్వచ్చు, శాంపిల్ డిబి అని పేరు ఇవ్వచ్చు. ఐఎమ్ గివింగ్ నెంబర్ 7. ఫైల్ నెంబర్. ఫైల్స్ అంటే ఫస్ట్ ఫైల్ ఎండిఎఫ్, సెకండ్ ఫైల్ ఎన్డిఎఫ్. సో మనకు ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? డేటా ఫైల్స్. ఓ డేటా ఫైల్స్ మల్టిపుల్ ఉన్నాయి ఇందులో. ఓకే ఫైన్. సో అలాంటప్పుడు మనం ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం. I'll insert the same in Prasad DB.
అది మల్టిపుల్ ఫైల్స్ ఉండేది నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతాను. సో నేను ప్రసాద్ డిబిలో డేటా ఎంటర్ చేస్తున్నాను. డన్. నౌ లెట్స్ గో టు హియర్. సో వాట్ ఈస్ ద ప్రసాద్ డిబి ఐడి నెంబర్? 11. సో 11 ఫైల్ నెంబర్. సో ప్రసాద్ డిబిలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? డేటా ఫైల్స్ వన్నే ఉంది. ఎండిఎఫ్ ఒకటే కదా. మల్టిపుల్ ఉంటే మీరు ఐడి నెంబర్ ఇవ్వాలి. సో వన్నే ఉంది కాబట్టి ఫైల్ నెంబర్ ఈజ్ 1. ఓకే, పేజ్ నెంబర్ ఇవ్వాలి మనం. ప్రింట్ ఆప్షన్ 3 పెట్టుకుందాం. 3 అంటే అన్ని ఎవరి డీటెయిల్స్ అని. సో మనకి ఇక్కడ తెలియంది ఈ కమాండ్ లో మనకి ఏది తెలియదు మనకి అంటే ఏ పేజ్ ఓపెన్ చేయాలో తెలియదు. అవునా? ఏ పేజ్ అసలు మనకు పేజ్ నెంబర్ తెలిస్తే కదా మనం ఆ డేటా చెక్ చేయగలుగుతాం. ఈ టేబుల్లో ఉన్న డేటా చెక్ చేయాలంటే ఈ డేటా ఏ పేజ్ లో ఉంది అనేది తెలియాలి కస్టమర్. సో దానికి ఏం చేయాలంటే dbcc-ind అనే కమాండ్ వాడాలి. సో dbcc-ind లో db ఐడి డేటాబేస్ ఐడి మనం ఇప్పుడే చూసాం 11. టేబుల్ నేమ్, వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? కస్టమర్. ఇవన్నీ అక్కర్లేదు. ఇండెక్స్ ఐడి. సో ఇండెక్స్ ఐడి మనకు తెలియదు. ఇండెక్స్ ఐడి కావాలంటే ఈ కమాండ్ వాడాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.index ఇది ఒక్కటి కొట్టినా సరిపోతుంది, అంతా లిస్ట్ వచ్చేస్తుంది. సో ఆబ్జెక్ట్ ఐడి అనేది మంది 11. 11 లో ఓకే ఇదంతా కన్ఫ్యూజన్ అనుకుంటే డైరెక్ట్ టేబుల్ నేమ్ ఇచ్చేద్దాం. కస్టమర్ అని ఇక్కడ ఇచ్చేసినామంటే అదే మనకు ఇండెక్స్ చూపిస్తుంది. సో ఓకే, సో ఇండెక్స్ ఐడి ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద ఇండెక్స్ ఐడి? 0. 0 అంటే ఇండెక్సే లేదని ఇంతవరకు మనం క్రియేట్ చేయలేదు. ఇక్కడ 0 పెట్టి కొడితే ఇప్పుడు మనకు పేజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో dbcc-ind దేనికి? టు చెక్ లిస్ట్ ఆఫ్ పేజెస్. పేజ్ లిస్ట్ అంతా వస్తుంది. సో ఎన్ని పేజీలు ఉన్నాయి ఇక్కడ? ఈ టేబుల్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి? కస్టమర్ అనే టేబుల్లో 2 పేజెస్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 514, పేజ్ నెంబర్ 536. పేజ్ నెంబర్ 514 అనేది ఏ టైప్? డేటా టైప్ ఏంటి? పేజ్ టైప్ ఏంటి? 10. పేజ్ టైప్ 10 అంటే ఏ పేజ్ అది? లెట్ మీ షో యూ. ఇక్కడ మీకు యూజ్ అవుతుంది. పేజ్ టైప్ 10 అంటే ఏం పేజ్ అది? IAM పేజ్. ఐఏఎం పేజ్. IAM. మనం ఏ పేజ్ ని రీడ్ చేయాలి? డేటా ఉన్న పేజ్ ని రీడ్ చేయాలి. డేటా పేజ్ ని రీడ్ చేయాలి. అవునా? సో డేటా పేజ్ టైప్ నెంబర్ ఎంత? 11. అసలు 11 ఇక్కడ లేదు. 1. ఓకే, సో 1 అని ఎక్కడ ఉంటే అక్కడ ఇది డేటా పేజ్. ఇది డేటా పేజ్. సో 536 ఇస్ డేటా పేజ్. లెట్ మీ ఓపెన్ దిస్. ఇక్కడ పేజ్ నెంబర్ 536 ఇస్తా. సో ఇది వర్క్ అవ్వాలంటే dbcc traceon అని ఇంకొక కమాండ్ ఉంటుంది. సో traceon ని ఎనేబుల్ చేయాలి. traceon ఇక్కడెక్కడో ఇచ్చిన traceon నెంబర్ గుర్తులేదు. 3604 అనుకుంటా, ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, లెట్ మీ ట్రై దట్. సో traceon అనేది ఏంటంటే నార్మల్ గా మీరు ఇది చెక్ చేస్తే పేజ్ ఓపెన్ కాదు. ఎందుకంటే ఇది డాక్యుమెంటెడ్ కమాండ్ కాదు, అన్డాక్యుమెంటెడ్ కమాండ్. మీరు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ప్రొడక్షన్ లో ఎప్పుడు ఇవి వాడద్దు. ఇది మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటెడ్ కమాండ్ కాదు. సో అందుకని మనం traceon ఆన్ చేస్తే వర్క్ అవుతుంది. లెట్ మీ షో యూ. traceon 3604 అనుకుంటా. లెట్ మీ ట్రై దిస్. ఓకే, నౌ లెట్స్ చెక్ దిస్. ఓపెన్ అయింది చూడండి పేజ్. రియల్ టైమ్ లో పేజ్ ఇలా ఉంటది. సో ఇది పేజ్ ఫైల్ నెంబర్ 1 MDF 536 పేజ్ నెంబర్. సో ఇక్కడికి రండి. ఇది పేజ్ హెడర్, ఇది పేజ్ హెడర్, ఇదంతా పేజ్ హెడర్. సో పేజ్ టైప్ 1 అంటే డేటా పేజ్. పేజ్ ఐడి ఇది. అలాగే ఇంకా చాలా ఉంటాయి ఇందులో. సో మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా.
వాట్ ఈజ్ ఎల్ఎస్ఎన్ అనేది ఫ్యూచర్ లో చూద్దాం. స్లాట్ కౌంట్ అంటే రోస్. ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ? 5. 5 రోస్. సో మనం 5 రోస్ ఎంటర్ చేసాం, చూపిస్తా 5 రోస్ కూడా. సో ఓకే, ఇవంతా వదిలేసేయండి. సో రియల్ టైమ్ లో పేజ్ ఇలా ఉంటది ఇన్సైడ్. సో ఐడి 101, నేమ్ జాన్ డాయ్, ఈమెయిల్, ఓకే, ఫోన్ నంబర్, ఓకే, అడ్రస్. ఇలా స్లాట్ 0 అంటే ఫస్ట్ రో అని, స్లాట్ 0 రో 1. తర్వాత స్లాట్ 1 అంటే రో 2, రో 2 లో కమ్ హియర్. స్లాట్ 1 అంటే రో 2, 102 జేన్ స్మిత్ ఫోన్ నెంబర్. స్లాట్ 3 మైకేల్ జాన్సన్. సో ఇలా డేటా సేవ్ అవుతుంది ఇన్సైడ్ పేజెస్. సో టోటల్ స్లాట్ 4 అంటే 5th రో. 5th రోలో ఎవరున్నారు? డేవిడ్ విల్సన్ ఉన్నాడు. సో మీ టేబుల్లో ఉన్న డేటా ఫిజికల్ గా పేజ్లలో ఇలా సేవ్ అవుతుంది 8 KB పేజీల్లో. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సో ఈ పేజీని ఓపెన్ చేయాలంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఎప్పుడు చేయొద్దండి, ఇది రియల్ టైమ్ లో చేయకూడదు, అన్డాక్యుమెంటెడ్ కమాండ్. ఓకే, సో ట్రేస్ అని ఒకటి ఎనేబుల్ చేయాలి. DBCC పేజ్ అనే కమాండ్ వాడాలి. ఈ పేజ్ లో పారామీటర్స్ ఏంటి? ఇది డేటాబేస్ ఐడి, ఇది ఫైల్ నెంబరు, ఇది పేజ్ నెంబరు, ఇది ప్రింట్ 0, 1, 2 పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి పెడితే ఒక్కొక్క రకంగా మీకు అవుట్పుట్ వస్తుంది. 3 ఇస్ బెస్ట్ ఆప్షన్, 3 వాడండి ఆల్వేస్. సో ఇందులో పేజ్ నెంబర్ తెలుసుకోవాలంటే, లిస్ట్ ఆఫ్ పేజ్ తెలుసుకోవాలంటే DBCC IND వాడాలి. దీంట్లో మనకు పారామీటర్స్ ఏంటంటే డేటాబేస్ ఐడి, టేబుల్ నేమ్, ఇండెక్స్ ఐడి. ఇండెక్స్ ఐడి తెలియాలంటే ఈ కమాండ్ వాడాలి. సో ఇండెక్స్ ఐడి తెలిసిన తర్వాత గుర్తు ఏంటంటే, మీరు ఇండెక్స్ క్రియేట్ చేయకపోతే, ఫస్ట్ టైం మీరు టేబుల్ క్రియేట్ చేసి ఉంటే అక్కడ ఇండెక్స్ ఏమి ఉండదు, 0 పెట్టేయచ్చు. సో 0 పెడితే మీకు ఇక్కడ పేజ్ లిస్ట్ ఆఫ్ పేజ్ నెంబర్స్ వస్తాయి. సో మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత డేటా ఇన్సర్ట్ చేస్తా, చూడండి. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. అదే డేటాని అదే టేబుల్లో. సో సేమ్ టేబుల్ని సేమ్ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నా. 5 rows, 10 rows, మల్టిపుల్ రోస్. ఓకే, డూప్లికేట్ రోస్ 1280, 5000, 20,000, 40,000 రోస్, 80,000. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఎన్ని 1 lakh రికార్డ్స్, 1,63,000 రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేశా. ఇప్పుడు పేజ్ లిస్ట్ చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయో. ఇవన్నీ 1 అని ఉండేది ప్రతి ఒక్కటి డేటా పేజ్. పేజ్ టైప్ 10. పేజ్ టైప్ 10 అంటే ఏంటి? IAM. ప్రతి టేబుల్ కి పేజ్ టైప్ 10 కంపల్సరీ ఉంటది. సో అది ఒకటే ఉంటది ఫస్ట్. అట్లా ఎంతవరకు? IAM పేజ్ కెపాసిటీ ఎంత? పేజ్ ఇంటర్వెల్ ఏంటి? లెట్ మీ షో యూ. మనం ఇందాక మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద పేజ్ ఇంటర్వెల్ ఆఫ్ IAM పేజ్? Four GB or 64,000 extents or 6 lakhs pages almost. సో అన్ని పేజీల వరకు ఒక్క IAM పేజ్ మాత్రమే ఉంటుంది. 1 అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1? డేటా పేజ్. అన్ని డేటా పేజీలు ఇవి. సో ఎన్ని డేటా పేజీలు ఉన్నాయి ఇక్కడ? 3,362 డేటా పేజెస్, 61 డేటా పేజెస్ ఉన్నాయి. సో ఏ పేజ్ ఓపెన్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ చూద్దామా? సో వాట్ ఈస్ ద పేజ్ నెంబర్ హియర్? 3,863. ఇక్కడికి వెళ్ళండి, 3,863 పేజ్ నెంబర్. ఎగ్జిక్యూట్ దిస్, పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో డేటా ఏముంది? స్లాట్ 1 వచ్చేసి జాన్ డాయ్, స్లాట్ 2 వచ్చేసి జేన్ స్మిత్. అలాగే ఒకసారి IAM పేజ్ ఓపెన్ చేద్దాం, ఎలా కనిపిస్తుందో చూద్దాం. How IAM page look likes? So what is the IAM page number? Let me check it. లిస్ట్ కావాలంటే ఇది. పేజ్ టైప్ వచ్చేసి 10, కానీ పేజ్ నెంబర్ 514. పేజ్ నెంబర్ 514. సో ఇక్కడ 514 ఇద్దాం. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సో IAM పేజ్ ఇది.
పేజ్ టైప్ ఏంటి ఇక్కడ 10 అంటే ఐఏఎం పేజ్. ఇక్కడ చూడండి డేటా ఉండదు ఇందులో. ఏమని ఉంటది? ఎక్స్టెంట్ అలొకేషన్ స్టేటస్. ఓకే. సో ఎక్కడ అలొకేట్ అయింది చూడండి. 1 అంటే ఎండిఎఫ్. ఎండిఎఫ్ లో 528 వరకు నాట్ అలొకేటెడ్ అంట డేటా. 536 నుంచి అలొకేట్ అయింది. అలొకేటెడ్ ఎక్కడి వరకు? 544 వరకు. మళ్ళీ 544 నుంచి 560 వరకు అలొకేట్ అవ్వలేదు ఈ టేబుల్ కి. మళ్ళీ ఎక్కడ 568 నుంచి 3920 వరకు అలొకేట్ అయింది. సో ప్రతి డేటా ఈ టేబుల్ కి సంబంధించిన డేటా ఎక్కడెక్కడ అలొకేట్ అయింది అనేది మీకు ఐఏఎం పేజ్ చెప్తుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? Fine. Let me start recording from here. So page types అయిపోయి